ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఈరోజు మనము ప్రతి లగ్నం వారు, లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోండి. ప్రతి లగ్నం వారు ఎవరికి రుణపడి ఉంటారు, ఆ రుణపడి ఉన్నటువంటి వాటి మూలంగా వాళ్ళ లైఫ్స్లో ఎటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, అటువంటివి ఆ రుణం తొందరగా తీర్చుకునేటువంటి యోగం ఎలా ఏర్పడుతుంది, ఎటువంటి విషయాలు మీరు చేయాలి, ఏవి చేయకూడదు, అదేవిధంగా దీనికి కొన్ని కండిషన్స్ చెప్తాను. అది ఆఖరిలో మీరు వీడియో ఆఖరి వరకు చూస్తే కనుక కండిషన్స్ కూడా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం మొదలు పెడదాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకంలో జన్మించాము అంటేనే దైవ రుణం గురించి జన్మిస్తాడు మనిషి. అంటే దైవానికి ఏదో చేయాల్సి రావడం ఇతని వల్ల జరుగుతుందని అర్థం. అంటే ఎలా అండి అంటే, చూడండి, మనం చూస్తూ ఉంటాం కొన్నిసార్లు ఎవరికో ఏదో కల్లో కనబడి, అక్కడ పలానా విగ్రహం ఉంది, తీయండి, అది తీసి నాకు గుడి కట్టించండి అని ఎవరికో ఒకరి కల్లో వస్తుంది. ఆ వ్యక్తి వెళ్ళి ఇంకో ఇద్దరు ముగ్గురిని తీసుకుని వెళ్ళి అక్కడ తీస్తే ఆ విగ్రహం ఉంటుంది. దాని తీరా తీసిన తర్వాత దాన్ని ఒక ప్రతిష్ఠ చేస్తారు. దానికి ఫండ్స్ కావాలి. అప్పుడు ఎవరో వచ్చి నేను పెడతాను డబ్బులు అంటూ ఉంటారు. వీళ్ళంతా ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిజైన్డ్ చేయబడ్డారు వీళ్ళు. అంటే పలానా సమయంలో పలానా దగ్గర పలానా దొరికినప్పుడు నువ్వు దానికి ఫండింగ్ పెట్టడానికి నువ్వు భూమి మీదకి వెళ్తున్నావు. అంటే ఎందుకంటే మీరు రామాయణ మహాభారతాలు కానీ తీసుకున్నట్లయితే అందులో కొన్ని ఘట్టాల్లో ఒక 1000 సంవత్సరాల ముందే ఒక మహర్షి ఇంకోళ్ళు చెప్తుంటారు, మీ ఫలానా 1000 సంవత్సరాల తర్వాత ఒక అవతారం రాబోతుంది, అందులో ఫలానా అవతారంలో ఫలానా సమయంలో నీకు ఆ శాప విమోచనం జరుగుతుంది, ఆ ఒక అవతారం రాబోతుంది, అది ఒక ఋషి ద్వారా, ఒక మనిషి ద్వారా, ఒక దీని ద్వారా జరుగుతుంది. అంటే ఏంటి, ఆల్రెడీ మనం ఏదైతే చూస్తున్నామో దీనికంటే ముందు ఆల్రెడీ డిజైన్ చేయబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రుణం ఏదైతుందో దైవ రుణము, ఈ దైవ రుణము ఉన్నప్పుడు వీళ్ళకు ఒక చిన్న కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వారికి దైవ రుణము ఉంటుంది, దైవ శాపం కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దైవ శాపం ఎప్పుడు ఉంటుంది అంటే, వీళ్ళు పాస్ట్ లైఫ్లో ఏవైనా తెలుసో తెలియకో దేవతా సంబంధించిన దూషణ, అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏమో భగవంతుని తిట్టాడేమనుకుంటారు. కాదండి, భక్తుల్ని తిడితే కూడా దైవశాపం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అది ఎవరికి అవుతుంది, కర్కాటక లగ్నం వాళ్ళందరికీ ఉంటుంది అంటే అందరికీ ఉండదు. ఎవరికైతే కర్కాటక లగ్నంలో జన్మించి గురువు పాడైపోతాడో అది ఎలా వస్తుందంటే, దైవమే వెంటబడి రావాలని రూల్ ఉండదు. అక్కడ కోర్టు కేసు వ్యవహారాల మూలంగా కూడా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే గురువు కోర్టు కేసులకు కారకుడు. కాబట్టి ఏమవుతుంది, గురు మహర్దశ వస్తుంది. చూడ్డానికి భాగ్యాధిపతి కదా అనుకుంటాం మనం. ఆ గురువు కనుక ఎక్కడైనా పాడై ఇబ్బంది ఇచ్చాడు అంటే, ఆస్తి మూలంగానో, లేకపోతే కోర్టు వ్యవహారాల మూలంగానో, ఇంకో ఖర్చు రూపంలోనో, లేకపోతే ఇంకో మిస్కమ్యూనికేషన్స్ రూపంలోనో అది కోర్టు సంబంధంగా వచ్చేస్తుంటుంది. ఏది గురువు పాడైతే. అదే గురువు బాగున్నాడు అనుకోండి, ఉదాహరణకి అదే గురువు బాగుంటే ఏదైనా కేసేస్తే వెంటనే ఈ వ్యక్తి గెలవడం జరుగుతుంది. కోర్టు ద్వారా వీళ్ళకి లాభం జరగడం జరుగుతుంది. అయితే ఫైనల్గా ఏమిటి అంటే, దైవ రుణము, గురువు యొక్క రుణము ముఖ్యంగా తీర్చుకోవడానికి వీళ్ళు భూమి మీదకి వస్తారు. అదేవిధంగా ఇంకొంతమంది చూడండి, ఒక పెద్ద జడ్జిమెంట్ ఇస్తాడు అతను. అది ఎంత పెద్ద జడ్జిమెంట్, ఎంత గొప్ప జడ్జిమెంట్ అంటే దానివల్ల కొన్ని లక్షల మంది జీవితాలు బాగుపడతాయి. అలా పుట్టిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా కర్కాటక లగ్నంలో అన్నప్పుడు, వాళ్ళు ఆ పర్పస్ మీద పుట్టారని అర్థం. అంటే ఏంటి, న్యాయ సంబంధంగా అతను జన్మించి ఒక జడ్జి అటువంటి ఏదైతే ఉంటుందో జడ్జిమెంట్ ఉంటుందో అతను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మరి ఎవరికైతే ఈ గురువు పాడయ్యాడో వాళ్ళు మరి దైవ సంబంధించిన ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది కదండి. మరి దానికి ఏమిటి పరిహారము అని చెప్పి చూసుకున్నట్లయితే, లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంది ప్రత్యేకంగా. అదేమిటి అంటే, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అని. హరుని యొక్క నేత్రము చేత దగ్ధమైనటువంటి ఆ యొక్క ఎవరైతే
కాముడు ఉన్నాడో అతను దగ్ధమైపోయినప్పటికీ కూడా అమ్మవారు బతికించింది అతన్ని. ఎలాగా? కేవలం సచీదేవికి మాత్రం కనబడేలాగా. ఆ రకంగా మన్మధుడిని బతికించినటువంటి అమ్మవారు ఎలా అయితే మన్మధుడిని బతికిస్తుందో, ఈశ్వరుడు యొక్క కోపాగ్నికి దగ్ధమైపోయినటువంటిది. ఆ రకంగా ఈ లలితా సహస్రనామాలు ఈ నామంగన కర్కాటకం వారు చేసుకుంటే పూర్వజన్మ కర్మ క్లియర్ అవుతుంది. అదేవిధంగా దత్తుని యొక్క ఆరాధన, కుమారస్వామి యొక్క ఆరాధన ఖచ్చితంగా మీకు పూర్వజన్మ కర్మల నుంచి మిమ్మల్ని బయటపడేయడం జరుగుతుంది. ఈ రుణం అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి మరి పరిహారాలు ఏ లగ్నం వారికైనా సరే గుర్తుపెట్టుకోండి. పరిహారం అనేటువంటిది ఏదైతే ఉందో అది మీరు పాయింట్ నెంబర్ 1 రెగ్యులర్గా చేసుకోవాలి. ఏదో ఒకసారి చేశానండి, ఒకసారి చేశాను నాకు తీరిపోదా అంటే తీరదు అది రుణం. ఎందుకంటే మీకు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ మూలంగానే మీ చుట్టూనే బంధువర్గం రూపంలోని, ఫ్రెండ్స్ రూపంలోని, శిష్యుల రూపంలోని, గురువుల రూపంలోని, భార్య భర్త పిల్లలు, ఇంటి పక్కింటి వాళ్ళ రూపంలోని, ఎదురింటి వాళ్ళ రూపంలోని, మీ బాస్ రూపంలోని, మీ యొక్క కొలిక్ రూపంలోనే వస్తూ ఉంటుంది ఆ కర్మ అనేటువంటిది. వాళ్ళతో మీకు తెలియకుండా ఒక మిస్అండర్స్టాండింగో లేకపోతే గొడవ జరుగుతుంది అనుకోండి, అది మరింత పెంచుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మీ పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి కర్మ వల్ల ఇది జరిగింది, ఇందులో పుట్టారు, మళ్ళీ ఇంకా పెంచుకుంటున్నారనుకోండి అది మరలా ఇంకొక 10 జన్మలకి అది ఫాలో అవుతూ ఉంటుంది మీకు. అంటే ఇంకో 10 జన్మల వరకు మళ్ళీ మీరు దాని రుణం తీర్చుకునే పని మీద మళ్ళీ అక్కడ ఫైట్ చేసారు మళ్ళీ. అలా ఏంటంటే ఒక్క దగ్గర కాకుండా, ఎందుకంటే దీనికే మనకి చూడండి, మనకి మహాభారతం లాంటి వాటిల్లో చూపిస్తూ ఉంటారు మనకి, భీష్ముడి మీద కోపంతో నేను మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, ఇంకో జన్మెత్తుతాడు. మనకు పురాణాల్లో చాలా వాటిల్లో చూపిస్తూ ఉంటారు. అంటే ఏంటి, జన్మలు ఉండేటువంటి కాన్సెప్ట్ సనాతన ధర్మంలో మన శాస్త్రాల్లో వేదాల్లో చెప్పబడింది. జన్మ అనేటువంటిది ఉంటుంది, మనకు భగవద్గీతలో కూడా చెప్పబడింది. మనం దేన్నైతే ఎక్కువగా థింక్ చేస్తుంటామో అది శత్రు రూపంలో కావచ్చు, మంచిది కావచ్చు, ఆ వ్యక్తికి ఆ జన్మ రావడం జరుగుతుంది. ఎక్కువ దేని థింక్ చేస్తామో, ఎక్కువ దేని గురించి ఆశపడుతూ ఉంటాము, ఎక్కువ దేని గురించి పోరాడుతుంటాము. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఈ రుణానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది క్లియర్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను మీ రాశిపరంగా ఏదైతే రెమెడీ చెప్పానో దాన్ని మీరు ఎంత చేస్తే అంత రుణం క్లియర్ అవుతుంటుంది. అందులో ప్రధానంగా గోవులకి ఏదైతే తినిపించాలని చెప్తుంటానో అది గోవులకు తినిపించడము. ఉదాహరణకి ఏ పెసలో దానం ఇవ్వమని చెప్పాను, గోవులకి ఆకుకూరలు తినిపించడం. ఏ గోధుమలో దానం ఇవ్వమని చెప్పాను, గోధుమ రవ్వ గోవుకు తినిపించడం. అదేవిధంగా ఉదాహరణకి గురువు బాలేడని చెప్పి శనగలు దానం ఇవ్వమని చెప్పాను, శనగలు తినిపించకుండా ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే గోవుకి అరటి కాయలు తినిపించండి. ఒక్కోసారి శని ద్వారా వస్తుంది రుణం, అంటే శని గ్రహం ద్వారా రుణం వస్తుంది. అలాంటప్పుడు తెల్ల నువ్వులు దానం ఇవ్వమని చెప్తాను, కానీ గోవుకి నువ్వులు తినిపించకూడదు. అలాంటి సందర్భంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే గోవుకి బెల్లము తినిపించాలి. ఆ రకంగా పదార్థం అన్నీ కూడా గోవులకు తినిపించకూడదు. అలా తెల్ల నువ్వులు తినిపించినట్లయితే మరింత దోషం ఏర్పడుతుంది. ఎందుకంటే అది ఏదైనా ప్రెగ్నెన్సీతో ఉన్నట్లయితే ఆ యొక్క దోషం మీకు చుట్టుకుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో ఈ జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా తండ్రి రూపంలోనో, కొడుకు రూపంలోనో, కూతురు రూపంలోనో వస్తుందని చెప్పానండి మీకు కర్మ. వాళ్ళు మీ పట్ల ఒక రకమైన బిహేవియర్ చేస్తుండొచ్చు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఓకే ఇది పాస్ట్ లైఫ్లో నేను చేసినటువంటి కర్మ, అంటే మీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ఇబ్బంది పెడుతున్నారు అంటే సంథింగ్ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది అక్కడ. అదేవిధంగా దాన్ని తగ్గించుకునేటువంటి మార్గం మాత్రం 3 మార్గాలు చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన, లేదా మీ పంచమాధిపతిని ఆరాధించడము, లేదు రెండవది లలితా సహస్రనామాలు లేదా విష్ణు సహస్రనామాలు, ముఖ్యంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము చేయడం ద్వారా రుణం క్లియర్ అవుతుంది. అది కూడా మెడిటేషన్లో మీరు శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక నామం, ఒక లలితా సహస్రనామాలు అవుతూ ఉన్నాయి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అయినప్పుడు శ్వాస తీసుకుంటూ ఈ భాగంలోకి మీరు తీసుకుంటున్నట్టుగా భావిస్తూ ఉండాలి, మళ్ళీ కిందకి వెళ్తున్నట్టుగా భావిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ కర్మలు తొలగుతాయి. షట్చక్రాలు ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతాయి కర్మలు తొలగుతాయి. అదేవిధంగా మీకు దగ్గరలో ఆలయం కానీ ఏదైనా ఉత్సవాలు కానీ జరిగేటప్పుడు మీ వంతు సహాయం, ధన సహాయం కాదు నేను అనేది,
మీ వంతు మీకు చేతనైనంత ఏదైనా అక్కడికి ఒళ్ళు వంచి ఏదైనా పని చేయడం, అక్కడ ఏదైనా క్లీన్ చేయడం లాంటివి చేస్తే కూడా మీ పూర్వజన్మ కర్మలు తొలగుతాయి. కర్మ తొలగితేనే మీ యొక్క రుణం తీరుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్గా అమ్మవారి చాంటింగ్ చేయండి, ఆనందదాయకంగా ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.